శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కాశీఖండంలో పవనేశ్వర మహాదేవ ఆలయం కాశీలో అనేకమైనటువంటి శివలింగాలలో విశిష్టమైనటువంటి స్థానాన్ని పొందింది. పవన అంటే వాయుదేవుడు, అలాగే పవిత్రం చేసేవాడు అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. స్కాంద పురాణంలో కాశీఖండం ప్రకారం ఈ లింగం వాయుదేవుని యొక్క తపస్సుతో ఆవిర్భవించిందిగా చెప్పబడింది. ఒకసారి వాయుదేవుడు లోకంలో జీవులు మనస్సు, వాక్కు, కర్మల ద్వారా చేసేటువంటి పాపాల వల్ల బాధపడుతున్నారని గమనించాడు. భగవంతుడి అనుగ్రహం లేకుండా వారికి మోక్షం కలగదు అని చెప్పి భావించి మోక్షపురైనటువంటి కాశీకి చేరుకుని పరమశివుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాల పాటు జరిగిన ఆ తపస్సుకు ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు జ్యోతిర్మయ స్వరూపంతో ప్రత్యక్షమై, ఓ వాయుదేవా, నీ భక్తికి చాలా సంతోషించాను. ఈ క్షేత్రంలో నేను లింగ రూపంలో వెలసి నీ పేరుతో పవనేశ్వరుడిగా ప్రసిద్ధి చెందుతాను. నన్ను దర్శించిన వారి యొక్క పాపాలన్నీ కూడా పవనంలా దూరమై వారికి భుక్తి, ముక్తి లభిస్తాయి అని చెప్పి వరమిస్తాడు. అప్పటి నుంచి కూడా ఆ లింగం పవనేశ్వర మహాదేవుడు అనేటువంటి పేరుతో కాశీలో ప్రసిద్ధి చెందింది. పవనేశ్వర మాసాద్య భక్త్యాయ పూజయేత్ శివం సర్వ పాప నిర్ముక్త శివలోకే మహీయతే. పవనేశ్వరుణ్ణి భక్తితో పూజించిన వాడు సమస్త పాపాల నుండి కూడా విముక్తి పొంది శివలోకంలో మహిమాన్వితుడు అవుతాడు అని చెప్పి చెప్పబడుతోంది. పవనేశ్వరుడు దర్శన మాత్రంతోనే పాపాలు నశిస్తాయి. పూజించిన వారికి భోగమోక్షాలు లభిస్తూ ఉంటాయి. ఒకసారి కాశీలో నివసించినటువంటి ఓ బ్రాహ్మణుడు అనేకమైనటువంటి పాపకార్యాల వల్ల తీవ్రమైనటువంటి కష్టాల్లో పడ్డాడు. ఒక మహర్షి ఉపదేశంతో పవనేశ్వరుణ్ణి దర్శించి బిల్వదళాలతో పూజించి రుద్రాధ్యాయం పారాయణ చేశాడు. కొంతకాలానికి అతని కష్టాలు తొలగి ప్రశాంతమైనటువంటి జీవితం పొందాడు అని చెప్పి కాశీ మహాత్మ్యంలో పేరుగోబడింది. మనస్సు, వాక్కు, కర్మల ద్వారా చేసిన పాపాలన్నీ కూడా నశించి వ్యాధులు, భయాలు అన్నీ తొలుగుతూ ఉంటాయి. ప్రాణ త్యాగ సమయంలో శివస్మరణ కలిగి శివలోక ప్రాప్తి లభిస్తుంది. భుక్తి, ముక్తి రెండూ కూడా లభిస్తాయి. ప్రదోష కాలాల్లో బిల్వదళాలతో అర్చన చేసినట్లయితే, అలాగే పంచాక్షరి మహామంత్రాన్ని కనుకను ఏ మానవుడైనా సరే ఇక్కడ కూర్చొని జపం చేసినట్లయితే వారికి పవనేశ్వర అనుగ్రహం వల్ల, పరమేశ్వర అనుగ్రహం వల్ల కూడా భోగమోక్షాలు లభిస్తాయి. శివ సాయుధ్యాన్ని కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి చెప్పబడుతోంది. అటువంటి గొప్ప లింగం అండి. ఇది కూడా కందుకేశ్వరుడి దగ్గర ఉంటుంది. అందరూ కూడా గమనించండి. నేనైతే కింద లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతోంది. అందరూ కూడా తప్పక వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇటువంటి అనేకమైనటువంటి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్